వెల్కమ్. ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఒక పథకం గురించి చెప్తాను. ఈ పథకం పేరు పెద్దవారికి వాక్ స్టిక్స్ మంజూరు పథకం. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అర్హత కలిగిన వృద్ధులు మరియు వైకల్యం కలిగిన వ్యక్తులకు వాక్ స్టిక్స్ అందించబడతాయి. ఈ కార్యక్రమాన్ని ఏపీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ 2017-18 చర్య ప్రణాళిక కింద అమలు చేస్తుంది. ఈ పంపిణీ కార్యాలయాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు మరియు జిల్లా మేనేజర్లు వీటిని నిర్వహిస్తారు. అర్హత కలిగిన వ్యక్తులకు ఒక వాక్ స్టిక్ అందించబడుతుంది. అర్హతల్లోకి వెళ్తే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వ్యక్తులు అర్హులు. ఈ లాభం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పొందగలరు. దీనికి కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. అవసరమైన డాక్యుమెంట్ల విషయంలోకి వెళ్తే వైకల్య సర్టిఫికేట్, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేటెస్ట్ ఆదాయ సర్టిఫికేట్ లేదా బీపీఎల్ రేషన్ కార్డు అవసరం. ఇక జనరల్గా వచ్చేటటువంటి ప్రశ్నల విషయంలోకి వెళ్తే ఈ వాక్ స్టిక్ని ఎన్నిసార్లు పొందవచ్చు అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి పొందవచ్చు. ఇది వృద్ధులకు మాత్రమేనా అంటే కాదు, అర్హత కలిగిన వైకల్యాల కోసం అందుబాటులో ఉంటుంది. వృద్ధులు వయసు ప్రూఫ్ ఏదైందో అది చూపించాలి. వాక్ స్టిక్స్ని ఎవరు పంపిణీ చేస్తారంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, జిల్లా మేనేజర్లు. డబుల్ లేదా తప్పుడు క్లెయిమ్ ఎలా నివారించబడుతుంది అంటే వాళ్ళ వివరాలు చూసి రికార్డులన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. ఈ వాక్ స్టిక్ని ఇతరులకు ఇవ్వచ్చా అంటే ఇది వ్యక్తిగతంగా ఇవ్వబడుతుంది కాబట్టి ఇది ట్రాన్స్ఫరబుల్ కాదు. దీనికి ఏమైనా గడువు ఉందా అంటే అలా ఏం లేదు, సంవత్సరం అంతా దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉంటారు. వాక్ స్టిక్కి డ్యామేజ్ అవుతే ఏమవుతుంది అంటే సాధారణంగా దీని రిపేర్లు ఈ పథకం ద్వారా కవర్ కావు. కానీ సంబంధిత కార్యాలయానికి వెళ్తే వాళ్ళు ఏమైనా సహాయం చేయొచ్చు. తప్పుడు సమాచారం ఇస్తే లీగల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ ఇంగ్లీష్లో, తెలుగులో ఇంతకుముందు నేను చెప్పిన విషయాలు ఉంటాయి. ఈ పథకం పేరు ఇంగ్లీష్లో క్లిక్ చేసినప్పుడు ఆ విషయాలు ఇంగ్లీష్లో ఉంటాయి. బెనిఫిట్స్, ఎలిజిబిలిటీ, ఈ డాక్యుమెంట్లు ఏమేమి కావాలి అనేవి ఉంటాయి. తెలుగులో మనం చూసినప్పుడు పథకం పేరు, వివరాలు, ప్రయోజనాలు, అర్హత ఇంతకుముందు చెప్పినట్టుగా అవసరమైన డాక్యుమెంట్లు మరియు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దీంట్లో చూసుకోవచ్చు. చివరికి వచ్చాక ఇక్కడ అప్లై హియర్ అనే ఒక లింక్ ఉంటుంది, ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు కొట్టినప్పుడు మీకు ఒక ఫామ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ ఫామ్లో మీరు ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. ఎలాగంటే మీ ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, అదేవిధంగా మొబైల్ నెంబరు, తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, డిస్ట్రిక్ట్ ఏంటో సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ అడ్రస్ ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత స్కీమ్ ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ, అడల్ట్ స్టిక్స్ అని, దాన్ని మార్చాల్సిన పని లేదు. తర్వాత డాక్యుమెంట్స్ కావాల్సినవన్నీ ఇలా మీరు అప్లోడ్ చేయాలి. అంటే ఏజ్ ప్రూఫ్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాంటివి మీరు అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది. ఈ బటన్ నొక్కేస్తే అప్లికేషన్ గవర్నమెంట్కి వెళ్తుందన్నమాట. సో దీనికి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మీరు డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ తర్వాత మీరు ఇంతకుముందు చూపించినట్టుగా అక్కడ అప్లై అనేది బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే మీకు ఈ విధంగా అప్లై అనే బటన్ ఉంటుంది. ఇక్కడ అప్లై బటన్ నొక్కినప్పుడు మీకు ఈ ఫామ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు సబ్మిట్ కొట్టగానే ఈ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది అన్నమాట.